नमस्कार, मैं हूं कापकंटी चिन्नसूर्यनारायण। हमारी चैनल की ओर से आप सभी का हार्दिक स्वागत है। आज हम 10वीं कक्षा पाठ्यपुस्तक में से 6वां पाठ अंतर्राष्ट्रीय स्तर पर हिंदी पाठ सीखेंगे। పిల్లలు ఈరోజు మనం 10వ తరగతి 6వ పాఠం అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ పాఠం నేర్చుకుందాం। ఇందులో మొదట మనం ఉన్ముఖీకరణ అంటే పాఠం యొక్క ప్రారంభంలో ఒక పేరా ఇచ్చి దానికి సంబంధించిన క్వశ్చన్లు కింద ఇవ్వడం జరుగుతుంది। దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం। पशु पक्षियों की भी भाषा होती है। इसका मतलब वे एक दूसरे का आशय బాఖూబీ समझ लेते हैं। అంటే పశుపక్షులు కూడా వాటికి భాష ఉంటుంది। ఎందుకంటే ఇస్కా మతలబ్ ఏక్ దూసరే కా ఆశయ్ అంటే ఒక ప్రాణి యొక్క విషయం ఏదైనా మాట్లాడిందనుకోండి, అది ఇంకో ప్రాణి తెలుసుకోవడానికి ఒక భాష అనేది ఉంటుంది। అంటే మనుషులకు కానీ జంతువులకు కానీ। यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसे सुविकसित భాషా नहीं होती। కానీ ఏంటంటే పశువులకి పక్షులకి మనుషుల అంత అభివృద్ధి చెందిన భాష లేదు। पर वे सीधी सादी आवाज़ों और क्रियाओं से अपनी भाव व्यक्त कर सकते हैं। కానీ అవి వాళ్ళ యొక్క అంటే వాటి యొక్క ఆవాజ్ అంటే ధ్వని సౌండ్, వాటి భాషలతో ఔర్ క్రియాओं మరియు క్రియలతో, క్రియ అంటే పని, అవి చేసే పనుల ద్వారా వాటి యొక్క భావాన్ని భావ్ వ్యక్త కర్ సక్తే హై, వాటి యొక్క భావాన్ని వ్యక్తపరుస్తాయన్నమాట। ఏ బడి ఆసానీ సే खुशी भय चेतावनी आमंत्रण जैसी कई भावनाएं दर्शा सकते हैं। అంటే అవి ఏం చేస్తాయి, చాలా సులువుగా వాటి యొక్క సంతోషాన్ని కానీ భయాన్ని కానీ, చేతావని అంటే హెచ్చరిక చేయడం కానీ, ఆమంత్రణ అంటే ఆహ్వానించడం, పిలవడం, ఇలాంటి భావనలన్నీ కూడా అవి కూడా వ్యక్తపరుస్తాయి। అంటే మనుషులకి ఏ విధంగా అయితే భాషలు ఉంటాయో వాటికి కూడా వాటి భాషలు ఉంటాయని ఇందులో చెప్పడం జరుగుతుంది। किसी पक्षी द्वारा किए गए संकेत अन्य पक्षी भी पहचान सकते हैं। మనం చూస్తూ ఉంటాం బయట ఏదైనా ఒక పక్షి సౌండ్ చేసింది అనుకోండి, వాటిని గుర్తుగా మిగతా పక్షులన్నీ కూడా గుర్తించి అవి కూడా సౌండ్ చేయడం జరుగుతుందన్నమాట। ఇందులో చూడండి కింద ప్రశ్న ఇవ్వడం జరిగింది। ఆవాజ్ కా పర్యాయ్ క్యా హై। ఆవాజ్ అంటే పర్యాయ్, అంటే పర్యాయ శబ్దం ఏంటి అని అడుగుతున్నారు। ఆవాజ్ అంటే చూడమ్మా, ఆవాజ్ అంటే సౌండ్, అంటే ధ్వని। దాని యొక్క పర్యాయ శబ్దం ఏంటని అడిగాడు। ఆవాజ్ కా పర్యాయ శబ్ద ధ్వని హై। ఆవాజ్ అంటే ఏంటంటే ధ్వని। కిసి ప్రాణికి అనూకి విశేషత బతాయే। రెండో క్వశ్చన్ చూడండి, కిసి ప్రాణికి అనూకి విశేషత బతాయే అంటే ఏదైనా ఒక ప్రాణి యొక్క గొప్పతనాన్ని చెప్పమంటున్నాడు। అంటే చూడండి మనం ఒక ప్రాణి గురించి చెప్తున్నాం। ఇప్పుడు गाय एक विशेष प्राणी है। यह एक पालतू जानवर है। इससे हमें दूध मिलता है। అంటే గాయ అనగా ఆవు, ఏక్ విశేష ప్రాణి హై, ఇది ఒక విశేషంగా అంటే గొప్ప ప్రాణి। यह एक पालतू जानवर है। पालतू जानवर అంటే పెంపుడు జంతువు। इससे हमें दूध मिलता है।
దీని ద్వారా మనకి దూద్ అంటే పాలు లభిస్తాయి. ఇంకా కావాలంటే ఇంకో వాక్యం కూడా రాయొచ్చు. కిసానోं को खेती के लिए उपयोगी हैं. అంటే వ్యవసాయానికి సంబంధించిన పనుల్లో అంటే ఈ పేడకి ఆవు పేడకి సంబంధించింది మనకి ఎరువుగా కూడా వాడతారన్నమాట. అందువల్ల ఇది వ్యవసాయానికి కూడా పనికి వస్తుంది. అలాగే మీకు చూడండి, ఇందులో ఒక మూడో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇస్ గద్యాంశ్ కే లియే ఉచిత్ శీర్షక్ దీజియే. అంటే ఈ పేరాకి ఒక శీర్షక్ అంటే పేరు పెట్టమంటున్నారు అన్నమాట. దీనికి ఏ పేరు పెట్టచ్చు మనము? చూడండి, శీర్షక్ అంటే హెడ్డింగ్ పెట్టమంటున్నారు. దీనికి మనం ఏ హెడ్డింగ్ పెట్టచ్చు? దేని గురించి చెప్పబడింది పేరా? పశు పక్షియోం కి భాష. దీనికి మనం ఏ పేరు పెట్టచ్చు అంటే పశు పక్షియోం కి భాష. నెక్స్ట్ పేరా చూడండమ్మా, ఉద్దేశ్యం ఇవ్వడం జరిగింది. ఉద్దేశ్యం అంటే ఈ పాఠం ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना. అంటే ఇందులో ఈ పాఠం ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేఖన్కి వివిధ శైలియా అంటే మనం రాసే విధానంలో రకరకాల పద్ధతులు ఉంటాయి. उनके लेखन सृजन विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना. ఆ రాయడంలో మనం సృజన్కే వికాస్, సృజనాత్మకత అంటే మనం సొంతంగా రాయగలం. అందులో ఈ పాఠంలో మనకి అంతర్రాష్ట్రీయ స్తరపర్ హిందీ యొక్క గొప్పతనాన్ని ఇవ్వడం జరిగిందన్నమాట. ఏమో అర్థమైందా? నెక్స్ట్ విధా విశేష్. ఇందులో ఈ విధా విశేష్ అంటే విధా అంటే పద్ధతి. ఏ పద్ధతిలో ఇది ఇవ్వడం జరిగింది? ఏ పద్ధతిలో ఇవ్వడం జరిగిందంట? పత్ర గద్దికి ఏక్ ప్రముఖ విధా హై. ఇది పత్ర గద్యకి ప్రముఖ విధా అంటే లేఖ. పత్ర అంటే లేఖ రాయడం ఒక పద్ధతి. పత్ర విధా पाठ के प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक పత్ర పానే వాలా కే నామ్ లిఖతా హై. ఇందులో ఏంటంట? ప్రేషక్ అంటే మనం రాసేవాళ్ళు అన్నమాట. అపనే విషయసే అంటే వాళ్ళు ఏమి రాయాలనుకున్నారో అది. పత్ర పావక్ అంటే లెటర్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళ పేరు మీద రాయడం జరుగుతుంది. इसमें एक मित्र अपने दूसरे मित्र को हिंदी से सीखने तथा उससे होने वाले लाभों के बारे में बता रहा है. ఇందులో ఒక మిత్రుడు ఇంకో తన మిత్రుడికి హిందీ నేర్చుకోవడం మరియు దాని ద్వారా ఏమేమి లాభాలు ఉన్నాయో దాని గురించి చెప్పడం జరుగుతుంది. అర్థమైంది కదా? విధా విశేషలో ఈ పాఠం ఒక పత్రం అంటే ఇది ఒక నిబంధన కింద కూడా తీసుకోవచ్చు. కానీ మనకి ఇందులో ఇచ్చింది ఏంటంటే పత్ర విధా అంటే లెటరు ఏ విధంగా రాయాలి అనే దాని గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వేరే చూడమ్మా, విషయ ప్రవేశ్. ఇందులో हिंदी एक ऐसी भाषा है जो భారతీయోं की सांस में बसी हैं. అంటే హిందీ అనేది ఇలాంటి భాష అంట. ఏంటది? భారతీయోं की सांसों में बसी हैं. सांस అంటే ఊపిరి. सांस అంటే ఊపిరి మాట. అంటే ఏదైతే భారతీయుల యొక్క ఊపిరిలో ఒక భాగం కింద ఉండిపోయిందంట హిందీ. यह सबकी सभ्यता व गरिमा का प्रतीक है. ఇది అందరి యొక్క
సభ్యత ఔర్ గరిమా. అంటే వాళ్ళ సభ్యత అంటే వాళ్ళ సంస్కృతిలో మరియు వాళ్ళ యొక్క గొప్ప అంటే గొప్పతనంలో ఇది ఒక గుర్తుగా, ప్రతీక్ అంటే గుర్తుగా ఉండిపోయిందంట. गांधी ने अपना जीवन देश के स्वतंत्रता के साथ हिंदी की సేవ में సమర్పిత్ కర్ దియా తా. అంటే గాంధీ గారు ఏం చేశారంట, ఆయన యొక్క జీవితాన్ని దేశానికి స్వతంత్రము తేవడంతో పాటు హిందీకి సేవ చేయడంలోనే ఆయన యొక్క జీవితాన్ని సమర్పించడం జరిగింది. अब हिंदी ना केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी हैं. అంటే ఇది హిందీ భాష ఏంటంట, కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలతోని అంటే చాలా దేశాలతో ఒక భాష కింద ఇది ఉండిపోయిందంట. అంటే ప్రపంచంలో హిందీ మాట్లాడే దేశాలు కూడా చాలా ఉన్నాయని దీని అర్థం. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की జీవికా బన్ చుకీ హై. ప్రపంచంలో చాలా అంటే క్షేత్రం అంటే ప్రదేశాల్లో, చాలా ప్రదేశాల్లో హిందీ కరోడం లోగోంకి జీవిక అంటే హిందీ అనేది కోట్ల మంది ప్రజల జీవితాల్లో ఒక భాగం కింద అంటే వాళ్ళ రోజు గడిపే జీవితంలో ఒక భాగం కింద ఇది అయిపోయిందంట. అంటే జీవికా పంచుకి అంటే వాళ్ళు చేసే పనిలో కానీ వృత్తిలో కానీ వాళ్ళు మాట్లాడే భాషల్లో కానీ ఇది ఒక భాగం కింద కొన్ని కోట్ల మంది జనం ఇది ఆధారం కింద అయ్యిందంట. నెక్స్ట్ చూడమ్మా, హైదరాబాద్. అక్కడ చూడండి హైదరాబాద్ అని ఇచ్చారు. అక్కడ మనం ఎక్కడి నుంచి అయితే మనం ఉత్తరం రాస్తున్నామో ఆ పేరు రాయడం జరుగుతుంది. అక్కడ తేదీ ఇచ్చారు, ఆ తేదీని మనం ఏ రోజు రాస్తుంటే ఆ రోజు తేదీ వేస్తాం. అక్కడ మనకి చూడండి 8/9/2014 అంటే 8/9/2014 అని ఇచ్చారు. మనం ఏ రోజు ఉత్తరం అయితే రాస్తామో అది ఆ రోజు తారీఖు వేయడం జరుగుతుంది. ప్రియ మిత్రు, తుమ్ కైసే హో అంటే నువ్వు ఎలా ఉన్నావు. మనం ఎవరికైనా లెటర్ రాసేటప్పుడు ఇది రాయడం జరుగుతుంది. తుమ్ కైసే హో, ఆశా కర్తా హూ కి తుమ్ అప్నే పరివార్ కే సాత్ సకుశల హో అంటే నువ్వు నీ కుటుంబంతో క్షేమంగా ఉన్నావని తలుస్తున్నాను. यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो. అంటే ఇది తెలుసుకుని నాకు చాలా సంతోషంగా అనిపించింది. తుమ్ హిందీ సే జుడే అంటే హిందీకి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నావని. నెక్స్ట్ వేరే చూడమ్మా, तुम अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन का क्या महत्व है. అంటే నువ్వు ఇంకా తెలుసుకోవాలని చెప్పి అనుకున్నావు. ఏంటది? హిందీ భాష అప్నే జీవనమే మన జీవితంలో ఏ గొప్పతనం ఉంటుంది. मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. జిజ్ఞాస అంటే కోరిక, జిజ్ఞాస అంటే కోరిక. నీ కోరికకి నేను కింద समाधान इतना. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. అంటే భారతీయ స్వతంత్రతా సంగ్రామ్ అంటే మన భారతీయుల యొక్క స్వతంత్ర ఉద్యమంలో దేశాన్ని ఒక తాటి మీద నడిపించడం కోసం ఒక భాష అవసరమైందంట. యా కామ్ హిందీ సే హీ సాధ్య హో సకా. ఇది హిందీ ద్వారానే సాధ్యం చేయడం
జరిగిందంట. आज हमें एक से अधिक భాషాయే సీక్నా జరూరీ హై. ఈ రోజుల్లో మనం ఒకటి కన్నా ఎక్కువ భాషలు నేర్చుకోవడం చాలా అవసరం. జిన్మే హిందీ और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. అందులో హిందీ, అంగ్రేజీ అంటే ఇంగ్లీష్, ఈ రెండు కూడా నేర్చుకోవడం చాలా ముఖ్యం. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. హిందీ ద్వారా మనం భారతదేశం అంతా కూడా, అంటే భారతదేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు, అక్కడ విషయాలు మనం తెలుసుకోవచ్చు. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती हैं. భారతదేశంలో రకరకాల ప్రాంతాల్లో రకరకాల భాషలు మాట్లాడడం జరుగుతుంది. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकత होती है. అంటే మన అన్ని ప్రాంతాలని కూడా జుడున అంటే కలపడానికి ఒక భాష అవసరమైందంట. జిసే సారే భారత్ కే వాసి జాన్తే హై. అది భారతదేశంలో అందరికీ కూడా తెలుసు. అన్ని ప్రాంతాలు కలవడానికి ఒక భాష అవసరమని. వైసీ భాష హీ హిందీ హై. అదే హిందీ భాష. జో సారే భారతీయోं को ఏకతా కే సూత్ర మే బాంధితి హై. అంటే ఆ హిందీ భాష ఏం చేస్తుందంట, మొత్తం భారతీయులంతా కూడా ఒక తాటి మీద నడిపిస్తుందంట. हिंदी अपने शाब्दिक अर्थ से भी భారతీయ कहलाती हैं. అంటే హిందీకి ఇంకో అర్థం కూడా ఉందంట, దాన్నే భారతీయ అని కూడా పిలుస్తారంట. इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने అనుచ్ఛేద్, దీన్ని అంటే ప్రజెంటు అంటే వర్తమానంలో మరియు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని మన రాజ్యాంగంలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే అనుచ్ఛేద్ అంటే పార్ట్ పేరా 343 అందులో మళ్ళీ ఒకటి సెక్షన్లో తహత్ హిందీ కో 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है. అంటే మళ్ళీ ఒకసారి చూడమ్మా, అనుచ్ఛేద్ 343 అందులో పార్ట్ 1 మళ్ళీ के तहत हिंदी को 14 सितंबर అంటే 14 సెప్టెంబర్ 1949 అంటే 1949 రాజభాషా కే రూప్ మే గౌరవాన్విత్ కియా హై. మన హిందీ భాషకి రాజభాష కింద, అంటే ఆ రాజభాషని అఫీషియల్ లాంగ్వేజ్ అంటారన్నమాట. అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంగ్లీష్తో పాటు హిందీని కూడా ఉపయోగించాలి అనే దాన్ని చేయడం జరిగింది. तब से हम हर वर्ष 14 सितंबर को హిందీ దివస్ మనాతే హై. అందువల్ల మనం 14 సెప్టెంబర్ని హిందీ దివస్ కింద జరుపుకుంటున్నామంట. నెక్స్ట్ పేరా చూడమ్మా. आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सूरीनाम, त्रिनिडाड एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती ही जा रही हैं. ఈ దేశాలు ఉన్నాయి చూడమ్మా, ఇప్పటికీ కూడా ఆ దేశాల్లో హిందీ యొక్క
విలువ బాగా పెరుగుతూ వచ్చిందంట. అంటే మన దేశంలోనే కాకుండా మిగతా దేశాల్లో కూడా హిందీని మాట్లాడడం జరుగుతుంది. విదేశం में भी हिंदी की रचनाएं लिखी जा रही हैं. విదేశీయులు కూడా హిందీలో రచనలు రాయడం జరుగుతుందంట. जिसमें वहाँ के साहित्यकारों का भी విశేష యోగదాన్ హై. అంటే హిందీ రాసే వాళ్ళ యొక్క సంఖ్య అక్కడ కూడా చాలా ఎక్కువగా ఉండి, యోగదాన్ అని చూడము, యోగదాన్ అంటే సహకారము, వాళ్ళ యొక్క సహకారం కూడా ఉందంట. అంటే మన దేశంలో వాళ్ళే కాకుండా విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా హిందీని ఉపయోగించి హిందీలో వాళ్ళు సాహిత్యం అది రాయడం జరుగుతుందంట. ये हम सब के लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी హిందీ సీక్ రహే హై. అంటే మనం చాలా గర్వించదగ్గ విషయం ఏంటంటే విదేశం మే భారతీయం సే ఆప్సీ వ్యవహార్ కర్నే కే లియే, అంటే మన దేశం వాళ్ళతో వాళ్ళు వాళ్ళ బిజినెస్ పరంగా కానీ ఏదైనా అవసరం పరంగా కానీ మన దేశం వాళ్ళతో మాట్లాడడం కోసం హిందీ సీక్ రహే హై, హిందీ నేర్చుకుంటున్నారంట మిగతా దేశాల వాళ్ళు. ఈ తరహా హిందీకి మాంగ్ అంటే విలువ విశ్వభర్ మే బఢతీ హీ జా రహీ హై. ఇప్పుడు కూడా ప్రపంచంలో హిందీ యొక్క విలువ రోజు రోజుకి పెరుగుతుందంట. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई हैं. ఇందువల్ల భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా హిందీకి సంబంధించిన సంస్థలు హిందీ ప్రచారం కోసం ప్రసార్ మే జుటీ హుయి హై, అందులో మునిగి ఉన్నాయంట. అంటే ఏంటి, హిందీ ప్రచారం కోసం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా సంస్థల్ని నెలకొల్పడం జరుగుతుందంట. जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेश में अपने महत्वपूर्ण योगदान दे रहा है. కేంద్రీయ హిందీ సంస్థాన అని ఒక సంస్థ ఉంది. ప్రశిక్షణ్ అంటే ట్రైనింగ్ కూడా ఇచ్చి వాటి ఆ సంస్థ యొక్క సహకారాన్ని ఇస్తుందంట. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्स का, అంటే ఆజ్ విశ్వభర్ మే అంటే ప్రపంచంలో ఖరీబ్ అంటే సుమారుగా 150 से अधिक, డేట్ అంటే 1.5, 150 అంటే 150 కన్నా విశ్వవిద్యాలయాలు, అంటే మన దేశంలోనే కాకుండా మన దేశంలోనే కాకుండా 150 కన్నా ఎక్కువ సంస్థలు విశ్వవిద్యాలయాలు, అంటే విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీస్ హిందీ సంబంధీ కోర్సోं का సంచాలన్ కర్ రహే హై, అంటే హిందీకి సంబంధించిన సంస్థల్ని నడపడం జరుగుతుందన్నమాట. ఇంకా చూడమ్మా, హిందీ యొక్క ఉపయోగం बैंक, मीडिया, फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन बा दिन बढ़ती ही जा रही हैं. అంటే బ్యాంకుల్లో కానీ, అంటే మనం హిందీ చదువుకున్నాం అనుకోండి, మీడియా, ఫిలిం, ఉద్యోగ్ అంటే మీడియా అంటే మీకు తెలుసు ఛానల్స్ ఉంటాయి కదా, టీవీ ఛానల్స్, అందులో ఫిలిం ఉద్యోగ్ ఇంకా సినిమాలకి సంబంధించిన ఉద్యోగాల్లో లేకపోతే షూటింగ్స్లో ఆది క్షేత్రమే అంటే మొదలగు స్థానాల్లో మాట హిందీకి ఉపయోగిత దిన్ బా దిన్ బడితీ హీ జా రహీ హై. అంటే రోజు రోజుకి దిన్ బా దిన్ అంటే రోజు రోజుకి ఈ హిందీ యొక్క ఉపయోగం పెరగడం జరుగుతుందంట.
इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख ఆధార్ బన్ చుకీ హై. ఈ విధంగా హిందీ నయే నయే రోజ్గారోం అంటే కొత్త కొత్త రోజ్గార్. రోజ్గార్ అంటే మనం రోజు పని చేసుకునే విధంగా, అంటే ఒక ఉద్యోగం కింద ప్రముఖ ఆధార్ బన్ చుకీ హై అంటే మన రోజు గడవడానికి, అంటే ఒక ఉద్యోగంలా కానీ ఒక వృత్తి. రోజ్గార్ అంటే కరెక్ట్ మీనింగ్ వృత్తి మాట. ఒక వృత్తి కింద ఇది ఒక మనకి ఆధారం కింద ఉన్నదంట. హిందీ సే అప్నే భవిష్య కా నిర్మాణ్ కర్నే వాలోం కే లియే అంటే హిందీ కోసం మనం భవిష్యత్తులో ఇంకా గొప్పగా మన హిందీని అభివృద్ధి చేయడానికి అక్కడ చూడండమ్మా కొన్ని వెబ్సైట్స్ కూడా ఇచ్చారు. ఈ వెబ్సైట్స్ మీరు ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. అంటే అందులో హిందీకి సంబంధించినవి అన్నీ కూడా ఆ వెబ్సైట్లో ఉంటాయన్నమాట. ఆది వెబ్సైట్ సేవామే తత్పర హై. ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా హిందీ సేవ చేయడంలోనే ఉన్నాయంట. యహ हमारे लिए गर्व की बात है कि सारा विश्व హిందీ కా మహత్వ జాన్ చుకా హై. మనం చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంట, ప్రపంచం అంతా కూడా హిందీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందంట. ఇస్కా ప్రమాణ్ హై కి సారే విశ్వం మే 10 जनवरी అంటే 10 जनवरी విశ్వ హిందీ దివస్ మనాయా జాతా హై. అంటే విశ్వ హిందీ దివస్ అని అంటే ప్రపంచ హిందీ దినోత్సవం అని జరుపుకుంటాం. మన దేశంలో అయితే 14 సెప్టెంబర్ని జరుపుకుంటాం. ప్రపంచ హిందీ దివస్ అయితే దాన్ని విశ్వ హిందీ దివస్ అంటారు. అది మనం 10 जनवरी అంటే 10 जनवरीని జరుపుకుంటామంట. इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है. ఇప్పుడు వచ్చింది చూసారమ్మా, ఇది అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ అంటే అంతర్జాతీయ, అంటే మిగతా దేశాల్లో కూడా మన హిందీ యొక్క ఉపయోగం పెరిగిందనమాట. విశ్వం అంతా కూడా అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా మన హిందీ యొక్క గొప్పదనం పెరగడం జరిగింది. हाँ, तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. నువ్వు అంటే ఇంకా రాస్తానన్నమాట ఉత్తరం. ఏంటి, ఇప్పుడు దాకా హిందీ గురించి చెప్పాడు, తర్వాత దీని యొక్క ఉపయోగం గురించి ఇంకా చెప్తున్నాడు ఫ్రెండ్కి, మిత్రునికి. ఏం చెప్తున్నాడు చూడండి. అవును, నువ్వు ద్వితీయ భాష అంటే సెకండ్ లాంగ్వేజ్ అంటే ద్వితీయ శ్రేణి అంటే రెండవ భాష కింద హిందీని తీసుకోవాలనుకుని సలహా అడిగావు. हम जान चुके हैं कि आज రాష్ట్రీయ और అంతర్రాష్ట్రీయ स्तर पर అంటే మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా హిందీకా మహత్వపూర్ణ స్థానం హై అంటే హిందీకి గొప్ప స్థానం ఉంది. हम इससे अपने विज्वल भविष्य का निर्माण कर सकते हैं. హిందీ ద్వారా మన భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దుకోవచ్చు అంటే నిర్మించుకోగలుగుతాము అని దీని యొక్క ఉద్దేశం. इसलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय భాష అంటే ఫస్ట్ లాంగ్వేజ్ కింద కానీ ద్వితీయ భాష అంటే సెకండ్ లాంగ్వేజ్ కింద కానీ హిందీ కా చయన్ కర్నా హీ లాభదాయక్ హై అంటే హిందీని తీసుకోవడం చాలా ఉపయోగం. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे. అంటే నాకు చాలా పూర్తి నమ్మకం ఉంది, నువ్వు హిందీని చదివి అంటే హిందీని తీసుకుని బాగా నేర్చుకుని అంతర్రాష్ట్రీయ स्तर पर अपने देश का नाम అంటే మిగతా దేశాల్లో కూడా మన దేశం యొక్క స్థానాన్ని, మన దేశం యొక్క పేరుని వెలుగులోకి తీసుకొస్తావని కోరుకుంటున్నాను. घर में बड़ों को मेरा प्रणाम कहना ఇంట్లో పెద్దవాళ్ళకి నా నమస్కారం చెప్పు. अपने स्वास्थ्य का पूरा ध्यान रखना నీ ఆరోగ్యం గురించి
పూర్తిగా దృష్టి పెట్టు. అంటే మనం ఉత్తరం రాసేటప్పుడు చివరిగా ఇది రాయడం జరుగుతుంది. घर में बड़ों को मेरा प्रणाम कहना, अपने स्वास्थ्य का पूरा ध्यान रखना. అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి నా నమస్కారం చెప్పు, నీ ఆరోగ్యం మీద పూర్తిగా దృష్టి పెట్టు. తుమ్హారా ప్రియమిత్ర బషీర్ అహ్మద్. అక్కడ మీరు మీ పేరు రాయొచ్చు, లేకపోతే ఇంటూలు పెట్టి ఖాళీగా వదిలేస్తారనమాట. తుమ్హారా ప్రియమిత్ర అంటే నీ యొక్క ప్రియమైన మిత్రుడు అని చెప్పి మీ పేరు రాస్తారు, లేకపోతే ఇంటూలు పెట్టి అలా వదిలేస్తారు. పతా అంటే చిరునామా. మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ అక్కడ రాస్తాం. అక్కడ ఏం రాశారు? శ్రీ ఎస్ అభినవ్ కుమార్, 10वीं कक्षा, ఏపీ మోడల్ స్కూల్, వెల్దండా, మహబూబ్ నగర్ అని చెప్పి అక్కడ వాళ్ళ ఆ మహబూబ్ నగర్ యొక్క పిన్ కోడ్ వేయడం జరిగింది. 509360 అంటే మనం 509360 అంటే మహబూబ్ నగర్ యొక్క పిన్ కోడ్. మనం ఏ ఊరు రాస్తున్నామో ఆ ఊరికి వాళ్ళ అడ్రస్ రాసి వాళ్ళ పిన్ కోడ్ వేస్తాం అక్కడ. ఏమో ఈ పాఠం శ్రద్ధగా విన్నారు కదా. ఈ పాఠంలో బాగా నేర్చుకుంటే కనుక సొంతంగా హిందీ గురించి ఒక 10 నుంచి 20 వాక్యాలు మీరు సొంతంగా రాయగలుగుతారు. ఈ పాఠం మీరు శ్రద్ధగా 2-3 సార్లు చదివి ఇంకా బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పాఠం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.